గర్విష్టమైన ఏనుగు. ఒక అందమైన అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి తన బలంపై విపరీతమైన గర్వం. ఆ బలంతో అది అడవిలోని చిన్న జంతువులన్నింటినీ రోజూ ఇబ్బంది పెట్టేది. ఎవరినీ లెక్క చేయని ఆ ఏనుగు ఒకరోజు అనుకోకుండా ఒక చీమల పుట్టమీదుగా నడిచింది. ఆ దెబ్బకు చీమల గూడు ధ్వంసమైంది. చీమలకు చాలా కోపం వచ్చింది. కాని ఆ మహా ఏనుగుతో నేరుగా గొడవపడలేమని వాటికి తెలుసు. అందుకే అన్నీ కలిసికట్టుగా ఒక తెలివైన ఉపాయం ఆలోచించాయి. అనుకున్నదే తడవుగా ఆ చిన్న చీమలన్నీ ఏనుగు చెవుల్లోకి వేగంగా పాకుంటూ వెళ్ళిపోయి ఒక్కసారిగా గట్టిగా కుట్టడం మొదలుపెట్టాయి. ఆ నొప్పితో తట్టుకోలేక ఆ గర్విష్టమైన ఏనుగు భయంతో పరుగులు తీసింది. చివరికి తన తప్పు తెలుసుకుని చీమలను క్షమించమని వేడుకుంది. అప్పటినుంచి ఆ ఏనుగు ఏ చిన్న జంతువును ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమిటంటే, శారీరకంగా బలహీనమైన వారైనా తెలివి మరియు ఐక్యతతో ఎంతటి బలవంతులనైనా ఎదుర్కోవచ్చు. తెలివితో ఏ పెద్ద సమస్యలనైనా సులభంగా పరిష్కరించవచ్చు.